ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్రయమే ఆరాధనా 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 ఆరాధనా. అందరూ తల వంచండి, కళ్ళు మూసుకునండి. హెచ్చరికల నిమిత్తము సోదరు శ్రీను ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆకాశ మహాకాశముల పడియాలి మా దేవ యేసయ్యా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి ప్రాణప్రాప్తులు ఇచ్చావు నాయనా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ మందిరంలో కూర్చొని ప్రభువా ఈ విధంగా నిన్ను ఆరాధించే అవకాశాన్ని మాకు ఇచ్చావు తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ప్రభువా వాక్యం చెబుతూ ఉండగా నీ కృపలో జ్ఞాపకం చేసుకో నాయన, నేను వేడుకొంచున్నాం తండ్రి. ప్రభువా నీ హెచ్చరికలు ఇస్తూ ఉండగా ప్రభువా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయను ప్రభువా, నేను వేడుకొంచున్నాను తండ్రి. వినే ప్రభువా వాడి ప్రకారం జీవించడానికి సహాయం చేయను ప్రభువా, నేను వేడుకొంచున్నాను తండ్రి. ఆత్మతో సత్యంతో ప్రభువా నిన్ను ఆరాధించి ప్రభువా నీ పాత్రలో చేయవేసే బిడ్డలుగా మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాము నా తండ్రి, ఆమేన్. ప్రభు పాదసంధికి చేరువచ్చిన మీ అందరికీ మీ యొక్క ఆరాధన శుభాకాంక్షలు శుభాలు తెలియజేస్తాను. వందనాలమ్మా. దేవుడు నిండారుగా మీ అందరినీ దీవించునుగాక. ఆరాధన సహాయకరంగా కొన్ని లేఖన భాగాల్ని మనం ధ్యానించుకొని తర్వాత మనం ఆరాధనలో ముందు కొనసాగుదాం. కీర్తనల గ్రంథము 84వ కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన మొదటి నుంచి చివరి వరకు వచ్చిన భాగాన్ని తీసిన వారు స్పష్టంగా బిగ్గరగా చదవాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. చదవండి. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది కోరాహు కుమారులు రాసినటువంటి కీర్తన అని మనము పైన భాగాల్లో చదువుతున్నాం. ఇది ఒక పాట రూపంలో రాశారు, అనగా మనం ఆరాధించారు అని చెప్పుకోవచ్చు. ఆరాధించడం అనేది మన జీవితాల్లో యాంత్రికంగా కాకూడదు. నిజమైన ఆరాధికుల కోసం ప్రభువు వెతుకుతున్నాడంట.
ఒకప్పుడు మనందరము పాపములో ఉన్నప్పుడు, నాశనములో ఉన్నప్పుడు మనల్ని అందరినీ వెతికి రక్షించాడు. ఎక్కడి నుంచి అండి? లోకము నుంచి మనల్ని వెతికి రక్షించాడు. అయితే ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించేవారు కొరకు ఆయన ఎక్కడ వెతుకుతున్నాడు? ప్రార్థనా మందిరాల్లో వెతుకుతున్నాడంట. ఒకప్పుడైతే లోకములో దేవుడు వెతుకులాటలో మనం దొరికాం, మనం దేవుని పాదసందుకు చేర్చబడ్డాం. అయితే ఆయన సన్నిధిలో చేర్చబడినటువంటి మన కొరకు దేవుడు వెతుకుతున్నాడు. ఎలాగా ఉండి వెతుకుతున్నాడు? ఆత్మతో సత్యముతో ఆరాధించే వారిగా వెతుకుతున్నారు. మూడోది కొంచెం తగ్గించి, కొంచెం ఓకే సార్. సో ఆయనకు తగిన మహిమ చెల్లించటం, లేకపోతే ఆయనకు తగిన స్తోత్రం, ఆయనకు తగినటువంటి ఘనత చెల్లించటం అనేది ఒక విశ్వాసగా ఆయన రక్తంలో కడగబడినటువంటి వారిగా మన బాధ్యత అని మనము గుర్తిరగాలి. 96వ కీర్తన 8వ వచనంలో కూడా యెహోవా నామమునకు తగిన మహిమ చెల్లించుడి అని అంటున్నాడు. ఆయనకు తగిన మహిమ చెల్లించడం అంటే ఏందండి? ఆయనకు 1,00,000 రూపాయలకు తగినటువంటి స్తుతి చెల్లించాలనుకోండి, మనము 1,00,000 రూపాయలకు తగినటువంటి స్తుతే చెల్లించాలి. అది తగిన స్తుతి. లేకపోతే మన దగ్గర లేదయ్యా అని చెప్పి 50,000కి తగినటువంటి స్తుతి మనం చెల్లించామనుకోండి, అది తగిన స్తుతి. నేను డబ్బుల గురించి మాట్లాడటం లేదు, మీకు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయనకు తగినటువంటి స్తుతి. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఎంత ఉన్నతుడు, ఎంత మహోన్నతుడు, అలాంటి స్తుతి, అలాంటి స్తోత్రం, అలాంటి ఘనత ఆయనకు మనము చెల్లించే వారిగా ఉండాలి. ఒక ఆరాధకుడుగా ప్రతి ఆదివారము ఇది మన బాధ్యతని దేవుని మాటలను బట్టి మనము తెలుసుకోవాలి. అసలు ఆరాధన అంటే ఏంటి అనంటే, ఆయన దేనికి తగినవాడో దానిని ఆయనకి సమర్పించడం. దట్స్ ద వర్షిప్. ప్రభునందు ప్రియమైన వాళ్ళ అలా కాని పక్షంలో బహుశా దిస్ ఇస్ ఫాల్స్ వర్షిప్ అని చెప్తున్నాడు. ఇది నిజమైన ఆరాధన మాత్రము కాదు అని చెప్తున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళ మనందరూ ఇక్కడ కూర్చున్నాం, మనము ఆయన ఆరాధించడానికి వచ్చాం. మనస్ఫూర్తిగా, మన హృదయపూర్వకంగా ఆయన చేసిన మేళ్లను, ఆయన చేసినటువంటి ఉపకారాలను, ఆయన మన జీవితంలో చేస్తున్నటువంటి ఉపకారాలను, మనకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనస్ఫూర్తిగా జ్ఞాపకం చేసుకోవటానికి ఆయన పాదసందులు చేరాం. మంచిది. అయితే ఆయన గురించినటువంటి ఒక ప్రత్యక్షత, ఒక అవగాహన కలిగి ఆయన మనస్ఫూర్తిగా ఆరాధిస్తే ఆ ఆరాధన ఆయనకు ఆమోదయోగ్యమని దేవుడు మాటలను బట్టి ఇస్తున్న ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క అధ్యాయంలో, ఈ మొత్తం అధ్యాయంలో నేను 5 విషయాలు గమనించానండి. మొదట ప్రత్యక్షత మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం గమనించవచ్చు. అంత మాత్రమే కాదు, మూడవది ప్రతిస్పందనను మనము గమనించవచ్చు, ప్రతికూలతను మనం గమనించవచ్చు, ప్రతిఫలాన్ని కూడా మనం ఈ 5 విషయాలు ఈ అధ్యాయంలో మనం గమనించవచ్చు. బహుశా మనకున్న సమయాన్ని బట్టి 3 విషయాలు జస్ట్ మీకు గుర్తు చేసి మన ఆరాధనలో ముందు కొనసాగుతాం. ఈ కీర్తనలో కోరహు కుమారులు దేవుని గురించినటువంటి ఒక ప్రత్యక్షతను గురించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? 2వ అధ్యాయము 3వ వచ్చిన భాగం, 3వ లైన్లో చూడండి. జీవము గల దేవునిని దర్శించుటకు అని అంటున్నాడు. అనగా ఆయన ఆరాధిస్తున్న దేవుడు, ఆయన స్తుతిస్తున్న దేవుడు, ఆయన ఎవరి కోసమైతే పాట పాడుతున్నాడో ఆ దేవుడు ఎలాంటి దేవుడు అంట? జీవము కలిగినటువంటి దేవుడు. మై గాడ్ ఈజ్ లివింగ్ గాడ్ అని తెలియజేస్తున్నాడండి. 2వది 3వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా అని తెలియజేస్తున్నాడు. జీవము కలిగిన దేవుడు. ఆయన జీవము లేనటువంటి రాయి కాదు, రప్ప కాదు, చెట్టు కాదు, చేమ కాదు, కానీ ఆయన జీవము కలిగినటువంటి దేవుడు, నీకు స్పందించే దేవుడు, నీ ఆరాధనకు ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు, నీ ఆరాధన ఆగ్రహించేటువంటి దేవాతి దేవుడు. ఈ దేవుడు జీవము కలిగినటువంటి, ఇది ఆ యొక్క కోరహు కుమారులు కలిగి ఉన్నటువంటి ప్రత్యక్షత అని మనం చెప్పుకోవచ్చు. 2వదిగా సైన్యములకు అధిపతియగో యెహోవా. ఈ సైన్యం ఏ సైన్యం అండి? పరసంబంధమైన సైన్యం అండి. దేవదూతలకు ఈయన సైన్యాధిపతిగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నామండి. ప్రభువు సమూయేలు గ్రంథములో ఈ యొక్క సైన్యములకు అధిపతిగా యెహోవా అని మనం చూస్తున్నాం. అక్కడ ప్రారంభమైనటువంటి బైబిల్ గ్రంథం చివరికి వచ్చేసరికి 261 సార్లు ఈ ప్రభువును గురించి సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన్ని ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తున్నామండి. ప్రియమైన వాళ్ళారా, ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతియగు పరమాత్ముడు, గొప్ప దేవుడు. అంత మాత్రమే కాదు, 8వ వచనం వచ్చేసరికి యాకోబు అని యాకోబు దేవా, ఆయన యాకోబుకు దేవుడు అని తెలియజేస్తున్నాడండి. ప్రియమైన యాకోబు అంటే ఎవరండి? ఎవరు?
యాకోబు అంటే మోసగాడండి. మోసగానికి ఆయన దేవుడుగా ఉన్నాడు. ఎంత మంచి దేవుడు అండి. ప్రియమైన వాళ్ళరా, మన జీవితం కూడా ఒకప్పుడు మోసపూరితంగా ఉన్నది. ప్రభునందు దేవునికి మోసం చేసేవారిగా ఉన్నాం. ఆయన కోసం బ్రతకవలసినటువంటి మనము ఆయన కోసం బ్రతకకుండా లోకములో పాపములో బ్రతుకుతున్నప్పుడు, మోసముతో బ్రతుకుతున్నప్పుడు, ఆ మోసము నుంచి మనం రక్షించి ఒకప్పుడు మోసగానటువంటి మనకు కూడా దేవుడయ్యాడు కనుక ఈ ప్రత్యక్షత కలిగి ఇంత మంచి దేవుడు అనేటువంటి ఈ పరమాత్ముని, జీవము కలిగిన దేవుణ్ణి మనం ఈ మధ్యాహ్న కాల వేళ ఆరాధించేవారిగా మనము ఉండాలండి. ప్రియమైన వాళ్ళరా, అయితే కోరహు కుమారులు ఇలాంటి ప్రత్యక్షత కలిగి ఎలాగా ప్రతిస్పందిస్తున్నారో చూద్దామండి. 2వ అధ్యాయం 1వ వచనంలో, 2వ అధ్యాయం 2వ వచన భాగం మొదటి, యెహోవా మందిరావరణమును చూడవలెనని ఏం చేస్తున్నాడు? నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అంత మాత్రమే కాదు, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. ఇంత గొప్ప దేవుడిని తెలుసుకున్నటువంటి కోరహు కుమారులు ఏం చేస్తున్నారు? అయ్యా, నా ప్రాణము బహుశా నీ మందిరావరణములు చూడవలనని ఎంతో ఆశిస్తున్నదంట. ప్రభునందు ప్రియమైన వలరా, ఆయన మందిరావరణము చూడాలని. ప్రియమైన సోదరి, ఇలాంటి ఆశ ఈ ఆరాధనలో నీకున్నదా? అంత మాత్రమే కాదు, నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నదంట. శరీరము ఆనందముతో కేకలు వేయించున్నది, ప్రాణము హృదయము ఏం చేస్తుందండి? ప్రభునందు సొమ్మసిల్లు పోతున్నదండి. ఆయన ఆరాధించడానికి వచ్చిన మన జీవితాల్లో కూడా ఇలాంటి పరితపించేటువంటి మనస్సు మనం కలిగి ఉండాలండి. అయ్యా, నీ పాద సన్నిధిలో నేను చేరాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా? ఎప్పుడు నీ యొక్క ఆరాధనలో చేయవేస్తామా? ఎప్పుడు నిన్ను స్తుతిస్తామా? ఎప్పుడు నిన్ను గురించి పాటలు పాడతామా? ఎప్పుడు నీ నామాన్ని హెచ్చిస్తాం? ఎప్పుడు నీ జీవవాక్యాన్ని నా చెవులారా వింటామన్నటువంటి తృష్ణ, ఆశ, హృదయవాంఛ ఈ కోరహు కుమారుల వలె మనకుంటే అది నిజమైన ఆరాధన అండి. ప్రియమైన వాళ్ళరా, నా ప్రాణం ఆశపడుతుంది, నా హృదయం, నా శరీరము కేకలు వేస్తుంది అని అంటున్నారు. మరి మీ పరిస్థితి ఏంటి? మన హృదయాల సంగతి ఏంటి? మన హృదయాల సంగతి ప్రక్కన పెడితే మన శరీరాలు సహకరిస్తున్నాయా? బస్ మన శరీరాలు దేవుని పాదసన్నిధిలో చూడాలని ఆశపడుతున్నామా? ఆశపడితే నువ్వు 11 గంటలకు వస్తావు, ఆశపడితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేటుకు వస్తావు. కానీ బహుశా ఆరాధనలో చేవేసేటప్పుడు నీవు రావండి. పెందలకడిగా నువ్వు వస్తావు. ఎప్పుడంటే నీ శరీరము ఎప్పుడైతే దేవుని మందిరాన్ని చూడాలని ఆశపడుతుందో అప్పుడు బహుశా అలాంటి తృష్ణ, అలాంటి ఆశ, అలానే తొందరపాటు ఉంటుందండి. అలా కాని పక్షంలో బహుశా నీ శరీరము ఆరాధనకు సహకరించడం లేదని దేవుడు మాటలను బట్టి ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కనుక ప్రభునందు ప్రియమైన సోదరులు, ఎప్పుడైతే నీ హృదయము, నీ శరీరము ఆనందముతో కేకలు వేసే అనుభవం ఉంటుందో అప్పుడు నువ్వు స్తుతులు చెల్లిస్తావు, స్తోత్రాలు చేస్తావు, క్రమంగా దేవుని పాదానికి వస్తావు. దేవుని ఆరాధించడానికి నీ హృదయము, శరీరము ఏకాత్మతో బహుశా సమాంతరంగా కోయిన్సైడ్గా దేవుని పాదసన్నిధిలో గడిపేదిగా ఉంటామండి. కొన్నిసార్లు అయితే మన హృదయము దేవుని ఆరాధించాలంటుంది, కానీ మన శరీరము సహకరించదండి. ఒళ్ళు నొప్పులండి, కాళ్ళు నొప్పులండి, అది నొప్పులండి, ఇది నొప్పులండి అని అంటామండి. కొన్నిసార్లు మన శరీరము ఇక్కడున్నా కూడా మన హృదయం ఎక్కడో ఉంటుందండి. అక్కడికి పోయినట్టుగా బాగుండేది, ఇది చేసినట్టుగా బాగుండేది, అలాగే చేసినట్టుగా బాగుండేది, ఇంటి దగ్గర ఆ పని చేసుకుని ఇలాగా ప్రభునందు ప్రియమైన కొన్నిసార్లు శరీరము సహకరిస్తున్నా కూడా ఆత్మ సహకరించదండి. అలాగా కాకుండా ఇవి రెండు ఈ కోరహు కుమారుల వలె ఏం చేయాలి? సహకరిస్తూ దేవుని పాదసన్నిధిలో గడపాలి. మూడవదిగా తెలియజేసుకున్నాం. మూడవది, అలాగ చేసినందువల్ల వారికి ఎలాంటి రివార్డ్ లేకపోతే ఎలాంటి ప్రతిఫలం వచ్చింది? 11వ వచనంలో చూడండి. దేవుడని యెహోవా సూర్యుడును కేడుమనై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళ సూర్యుడును కేడుమనై ఉన్నాడంట. ఇలాగ ఆరాధించినందువల్ల ఆ కోరహు కుమారులకు ఈ రెండు దేనికి పోలికలుగా ఉన్నాయంటే, చీకటిలో ఉన్న వారికి ఎవరు అవసరమండి? వెలుగు, సూర్యుడు అవసరమండి. అభద్రతలో ఉన్న వారికి భద్రత అవసరమండి. అనగా సూర్యుడు మన జీవితాలకు, మన యొక్క బ్రతుకులకు వెలుగునట్లా ఇస్తున్నాడు. ఆ దేవాతి దేవుడు కూడా ఒక సూర్యుడు వలె మన జీవితాలను వెలిగిస్తారండి. ఒకప్పుడు చీకటి అంధకారములో ఉన్నాం, అభద్రతలో ఉన్నాం. ఒకసారి మనము బహుశా ఒక దొంగల చేత కొట్టబడినటువంటి బహుశా ఒక పాపి వలె దూరముగా పడిపోయి ఉన్నామండి. ఒక మంచి సమరుడు వలె మనల్ని ఏం చేశారండి? ఆయన కనికరించాడు, కాపాడాడు, మన పాపగాయాలను కట్టాడు, మన నిమిత్తం వెల చెల్లించాడు. ఆ సమరుడైతే కొంత డబ్బును వెలిచించాడు, కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు ఏం చెల్లించాడండి?
వెలను చెల్లించలేదు, కానీ తన ప్రాణాన్నే వెలగా చెల్లించి మనందరికీ రక్షణ కలుగజేశాడండి. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆరాధించడానికి వచ్చిన మనము ఆ వెలుగులో మనం ఆరాధించాలి. చీకటి బ్రతుకును వెలుగుమయంగా మార్చినటువంటి ఆ ప్రియ ప్రభువును మన మనస్ఫూర్తిగా స్తుతించే వారిగా ఉండాలండి. అభద్రతలో ఉన్నటువంటి, ఆ కాపుదల లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి, కాపరత్వం కింద లేనటువంటి మన జీవితాలకు ఒక మంచి కాపరి వలె, ఒక కేడెముగా ఉన్నటువంటి ఆ దేవాతి దేవుణ్ణి, ప్రియమైన సోదరి, ప్రియమైన సోదరులారా, ఒక షీల్డ్ అని ఇంగ్లీష్ బైబిల్లో అంటారండి. అందుకనే మనము కోవిడ్ అప్పుడు ఏం వేసుకున్నామండి? కోవిషీల్డ్ వేసుకున్నాం. కోవిషీల్డ్ అనగా కోవిడ్ రాకుండా షీల్డ్. ప్రభునందు అలాగే మన దేవాతి దేవుడు మనకు ఒక షీల్డ్ వలె ఉంటాడండి. ప్రియమైన సోదరి, ప్రియమైన వల్లరా, అలాంటి చీకటమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి మన బ్రతుకులకు వెలుగును నింపినటువంటి ఆ ప్రియ ప్రభు ఈ మధ్యాహ్న కాల వేళ మన ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతికి కారణభూతుడండి. మనం చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి తీసుకురావటానికి ఆ ప్రియ ప్రభు నిలువెల్లా దహించబడ్డాడు. నీకు సొగసైన స్వరూపమైన లేనివాడిగా తయారైపోయాడు. బొచ్చు కత్తిరించి వాని ముందు ఒక గొర్రె పిల్ల ఎలాగా మౌనంగా ఉంటుందో అలాగా మౌనంగా ఉండి మనందరికీ రక్షణ కలుగజేశాడు. ఇప్పుడు మనకు ఒక బాధ్యతను అప్పగించాడు. అది ఏంటండి? ఆయన ఆరాధించే బాధ్యత. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, అందును బట్టి ఆయన గురించిన ప్రత్యక్షత మనము కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షను బహుశా గ్రహించినటువంటి మనము మన హృదయాలు ప్రతిస్పందించాలి. మన హృదయాలు ప్రతిస్పందించిన కారణముగా దేవాతి దేవుడు ఏం చేస్తాడండి? మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. అలాంటి ప్రతిఫలాన్ని పొందినటువంటి మన జీవితాలు కూడా ఈ కుమారుల వలె మన జీవితాలు కూడా ఆయన నామగానము చేస్తూ, ఆయన స్తుతిస్తూ, ఆయన ఆరాధిస్తూ ముందుకు కొనసాగుదాం. దేవుడి వాక్య భాగాన్ని మన కోసం దీవించునుగాక. అందరు తల వంచండి, కళ్ళు మూసుకోండి. కొద్ది నిమిషాలు సేపు దేవుని స్తుతిద్దాం. కొద్ది నిమిషాలు సేపు దేవుని ఘనపరుద్దాం. అయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభా! చీకటి నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించావు ప్రభా. నువ్వు జీవము కలిగిన దేవుడివి, సైన్యములకు అధిపతికి దేవుడివి, ఒక మోసగాడైనటువంటి నా జీవితానికి కూడా దేవుడు అయ్యావయ్యా. ఎంత మంచి దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు ప్రభా అంటే ఆ దేవుణ్ణి మహింపరుద్దాం, ఘనపరుద్దాం. అలాగా చేసినటువంటి అంత గొప్ప దేవుణ్ణి చూడాలన్నటువంటి మన హృదయం, మన శరీరం ఆశపడుతూ తృష్ట కలిగినట్టు ఆయన ఆరాధించేవారిగా ముందుకు కొనసాగుతాం. పురుష బహిరంగ దేవుని స్తుతులు తెలియస్తారు. స్త్రీలతో మనసు సులువు ధ్యానం చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం.